మహర్షికి ఒక అందమైన వనం కనిపించింది. ఆ వనం సర్వ ఋతువుల్లోనూ కూడా ఫలాలతోనూ పూలతోనూ పక్షులతోనూ కూడి ఉంటుంది. అక్కడక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు ఆ వనానికి ఆభరణాలుగా ఉన్నాయి. అక్కడ అష్టావక్రుడు ఒక దివ్యాశ్రమాన్ని చూశాడు. దాని చుట్టుపక్కల వివిధాకారాలతో పర్వతాలు ఉన్నాయి. అవి బంగారంతో రత్నాలతో ప్రకాశిస్తున్నాయి. అక్కడి నేలలు కూడా మణిమయాలై ఉన్నాయి. అన్నీ మణిమయాలు, విచిత్రమైన మణిమయాలు. అక్కడక్కడ అందమైన పుష్కరిణులు కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నో విశేషాలతో అందమైన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. వాటిని మహర్షి చూశాడు, చాలా ఆనందించాడు. అక్కడ ఒక దివ్య గృహం ఉంది. అది సకల రత్నాలు బంగారుతో నిర్మించబడి ఉంది. అది కుబేరుని ఇంటికన్నా అద్భుతంగా గొప్పగా ఉంది. ఆ ప్రదేశంలో అక్కడక్కడ పెద్ద పెద్ద మణి కాంచన పర్వతాలు కూడా ఉన్నాయి. అందమైన విమానాలు, వివిధ రత్నాలు ఉన్నాయి. మందార పుష్పాలతో నిండి ఉన్నటువంటి మందాకిని నది ఉంది. అక్కడ మణులు స్వయంగా ప్రకాశిస్తూ కాంతులను వెదజల్లుతున్నాయి. భూమి వజ్రాలతో పొదగబడి ఉంది. అక్కడ ఆశ్రమంలో 4 వైపులా విచిత్రమైన మణి తోరణాలు, ముత్యాల మాలలు ఉన్నాయి. మణి రత్నాలతో అలంకరించిన వివిధ భవనాలు ఉన్నాయి. అవి మనసుకు చూపులకు ఆకట్టుకుంటున్నాయి. ఆ ఆశ్రమం ఋషులతో నిండి మనోహరంగా ఉంది. దాన్ని చూడటంతోనే ఇప్పుడు నేనెక్కడ ఉండాలి అనే చింత అష్టావక్రుడికి పట్టుకుంది. మెల్లగా ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా అన్నాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను అతిథిని, మీ వద్దకు వచ్చాను, నన్ను ఆదరించండి అన్నాడు. ఆ మాటలు విని వెంటనే ఆ ఇంటి నుండి 7 కన్యలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. వారు నానా రూపాలతో ఉన్నారు. కానీ ఆ కన్యలందరూ ఎంతో అందగత్తెలు. అష్టావక్రుడు ఏ కన్య వైపు చూస్తే ఆ కన్య వైపే ఆయన మనస్సు వశమైపోతుంది. అప్పుడు మహర్షి తన మనస్సును నియంత్రించలేకపోయాడు. పట్టు సడలిపోసాగింది. అంతలో బుద్ధిమంతుడైనటువంటి అష్టావక్రుడికి ధైర్యం వచ్చింది. అప్పుడు ఆ కాంతలందరూ కూడా ఓ మహాత్ముడా రండి, లోపలికి రండి అన్నారు. అష్టావక్రుడు ఆ అందగత్తెలను చూస్తూ, ఆ అందమైన భవనాన్ని చూస్తూ ఎంతో ఆసక్తితో లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆ భవనంలో ఒక వృద్ధురాలు మహర్షికి కనిపించింది. ఆమె నిర్మలమైన వస్త్రాలను ధరించింది. సకలాభరణాలను అలంకరించుకుని ఉంది. శయ్యపై పడుకొని ఉంది. అష్టావక్రుడు ఆమెను ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె లేచి ఎదురొచ్చి కూర్చోండి అని అంది. తర్వాత అష్టావక్రుడు కన్యల వైపు చూస్తూ, మీరందరూ మీ భవనాలకు వెళ్ళండి, నా దగ్గర ఒక్క వ్యక్తి ఉంటే చాలు, మిగిలిన వారు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆ కన్యలందరూ మహర్షికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలు మాత్రమే అక్కడుంది. అష్టావక్రుడు తన చక్కని పక్కపై పడుకుంటూ ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు కూడా పడుకో, చాలా రాత్రి అయ్యింది అన్నాడు. ఆమె 2వ పక్కపై పడుకుంది. ఇంతలో బాగా చలి వేసింది. ఆ సాకుతో ఆమె బాగా వణికిపోతూ అష్టావక్రుడి పక్క మీదకు వచ్చేరింది. అష్టావక్రుడు కూడా ఆమెను ఆదరించాడు. అప్పుడు ఆమె ప్రేమతో 2 చేతులతో మహర్షిని కౌగిలించుకుంది. కానీ అప్పుడు మహర్షి చలించలేదు. నిర్వికారంగా ఉన్నాడు. కట్టెలాగా, గోడలాగా ఉన్నాడు. ఆ వృద్ధురాలు అష్టావక్రుడి స్థితిని చూసింది. దుఃఖిస్తూ ఇలా అంది, ఓ విప్ర, స్త్రీలకు పురుషుడి దగ్గర కామ వ్యవహారంలోనే ధైర్యం కలుగుతుంది, మరెక్కడా ధైర్యం ఉండదు. నేను కామమోహితునై ఉన్నాను. మహర్షి, నన్ను ఆనందింపజేయి. ఓ మహాత్మ, ఓ ధర్మాత్మ, ఇది నీ తపస్సుకు ఫలం, తెలుసుకో. నేను నిన్ను చూసినప్పుడే మనసు పడ్డాను కనుక నన్ను నిన్ను సేవించే సేవకురాలిగా స్వీకరించు. ఈ నా ధనమంతా నీదవుతుంది, ఈ నా వైభవమంతా నీదవుతుంది. దీనికి నాకు కూడా నువ్వే ప్రభువు. నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను, నన్ను సంతోషపెట్టు. ఇది అన్ని కోరికలను తీర్చే అందమైన వనం. మన ఇద్దరం కలిసి దివ్య మానుష కామాలను అనుభవిద్దాం. ఇలా కామబాధతో ఉన్నవారు కాలిపోతున్న ధూళి మీద కూడా నడుస్తారు. అయినా వారికి కాళ్ళు కాలవు. నన్ను అంగీకరించు.
అంది వృద్ధురాలు. అప్పుడు అష్టావక్ర మహర్షి ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నేను పరదారాదులతో ఆనందించను. తప్పు చేయటాన్ని ధర్మశాస్త్రవేత్తలు నిందించారు కూడా. ఇది సత్యం. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు కామాసక్తి లేదు. ధర్మంగా ఉండటం కోసమే, నా ధర్మాన్ని రక్షించుకోవటం కోసమే సంతానాన్ని కోరుకుంటున్నాను. అందుకే పెళ్లి చేసుకొని పుత్రులను పొందాలనుకుంటున్నాను. ధర్మబద్ధంగా లభించిన పుత్రుల ద్వారానే నేను కోరుకున్న లోకాలకు ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళగలుగుతాను. కనుక ఓ మంగళాంగి, ధర్మం తెలుసుకో, నీ ఆలోచనను విరమించుకో అన్నాడు. అప్పుడు ఆమె ఇలా అంది, ఓ విప్ర, స్త్రీలకు మన్మథుడంటే ఎంతో ఇష్టం. అతడు తప్ప వాయుదేవుడు, అగ్ని, వరుణుడు, మరే దేవత అన్నా కూడా ఇష్టం లేదు. స్త్రీలకు ఆనందం మీద మక్కువ ఎక్కువ. తమ ఆనందం కోసం వారు ఎవరినీ లెక్క చేయరు, హద్దులు కూడా దాటుతారన్నది అని చెప్పింది. ఆ మాటలు విని అష్టావక్ర మహర్షి ఆ స్త్రీలతో అంతా ఇట్లా అంటున్నాడు, ఓ కళ్యాణి, నీకు స్వేచ్ఛ మీద కోరిక ఉంటే ఉండుగాక, అది నీ ఇష్టం. నేను నీకు ఇంకేమైనా పని చేయాలనుకుంటే చేస్తానన్నాడు. అప్పుడు ఆ మహర్షి చెప్తుంది, ఇలా అంది, ఓ భగవంతుడా, నువ్వు దేశకాల పరిస్థితులను తెలుసుకొని ఇక్కడుండు, నీ కోరిక తీరుతుంది అంది. అప్పుడు మహర్షి ఆమెతో చెప్తున్నాడు, కళ్యాణి, అలాగే ఇక్కడ ఉన్నంతకాలం నేను నీతోనే ఉంటానన్నాడు. తర్వాత అష్టావక్రుడు ముసలితనంతో బాధపడుతున్న ఆమెను చూసి ఎంతో బాధపడ్డాడు. ఆమె శరీరంలోని ఏ అవయవాన్ని చూసినా కూడా వాటిపై మహర్షికి దృష్టి నిలవడం లేదు. మహర్షి ఆనందించడం లేదు. మహర్షితో వైరాగ్యం వృద్ధి చెందుతోంది. ఈ గ్రహదేవత ఏదో శాపం వల్ల ఇలాంటి వికృతమైన రూపాన్ని పొంది ఉంటుంది. దీని కారణాన్ని ఇప్పుడే తెలుసుకుంటే బాగుంటుందేమో. కొంతకాలం వేచి చూద్దాం, ఇప్పుడే బాగుండదు కదా, చూస్తాం కొన్ని రోజులు అని బాగా ఆలోచించాడు. తర్వాత ఆ స్త్రీ గురించి ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచిస్తూ పగలంతా గడిపాడు. అప్పుడు ఆ స్త్రీ మహర్షితో ఇలా అంది, ఓ భగవంతుడా, చూడు, పగలు గడిచిపోయింది, రాత్రి మళ్ళీ అవుతుంది. ఇప్పుడు నీకు నేనేం చేయాలో చెప్పు అని అడిగింది. ఆ అష్టావక్రుడు ఆమెతో, కళ్యాణి, స్నానం చేయాలని ఉంది కనుక నీళ్లు తీసుకొని రా. ఆ తర్వాత మౌనం పాటిస్తాను, నియమాలు ఆచరిస్తాను, ఇంద్రియ నిగ్రహంతో సంధ్యోపాసన చేస్తాను అన్నాడు అష్టావక్ర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు అష్టావక్రుడి కథని ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ స్త్రీ మహర్షి ఆజ్ఞాపించినట్టుగా స్నానానికి నీటిని సిద్ధం చేసింది. దివ్య తైలాన్ని, తుండుగుడ్డను తెచ్చిపుచ్చింది. మహర్షి అనుమతితో తైలాన్ని తీసుకొని ఆయన శరీరాన్ని మర్దన చేసింది. తర్వాత మహర్షి స్నానశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఆమె మహర్షికి చిత్రమైనటువంటి కొత్త భద్రాసనం ఏర్పాటు చేసింది. మహర్షి భద్రాసనంపై కూర్చున్నాడు. ఆమె మహర్షికి చక్కగా స్నానం చేయించింది, దివ్యోపచారాలు చేసింది. ఆ వెచ్చని నీటితో ఆమె చక్కని స్నానం చేయిస్తుంటే మహర్షి ఎంతో ఆనందంతో మునిగిపోయాడు. అప్పుడు రాత్రి గడిచిపోయింది. అది కూడా మహర్షికి తెలియలేదు. అంతలో సూర్యుడు ఉదయించాడు. మహర్షి సూర్యుడిని చూసి ఆశ్చర్యపోతూ, ఇదేమిటి, అప్పుడే సూర్యుడు ఉదయించేశాడా ఇదే, లేదా ఇది భ్రాంతి అని ఆలోచించాడు. ఇది తర్వాత సూర్యోపాసన చేశాడు, నిత్యకర్మలు ఆచరించాడు. ఆమెను చూసి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. మళ్ళీ ఆమె ఇంతలో మంచి రుచికరమైన పదార్థాలను వండింది. ఆమె మహర్షికి అన్నం వడ్డించింది. ఆ మహర్షికి అన్నాన్ని ఎంతగా తిన్నా కూడా వద్దు, చాలు అని అనిపించలేదు. ఎందుకంటే ఆ రుచిని వర్ణించలేం. అందుచేత ఆయన ఎంతో సంతోషంగా భోజనం చేశాడు. ఈ లోపల పగలు గడిచిపోయింది. మళ్ళీ సంధ్యా సమయం అయింది.
రాత్రి అయింది. ఆమె, ఓ మహర్షి, ఇక నిద్రించండి అంది. తన శయ్యను మహర్షి శయ్యాలను సిద్ధం చేసింది. ఇద్దరు ఎవరి శయ్యంపై వారు విడివిడిగా నిద్రించారు. అర్ధరాత్రి అయింది. ఆ స్త్రీ మహర్షి పక్క మీదకి వచ్చి కూర్చుంది. ఆమెను చూసి అష్టావక్రుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నా మనస్సు పరస్త్రీల పట్ల ఆకర్షించబడదు, ఆసక్తి కలిగి ఉండదు, కనుక పాపం చెయ్యాలని ఆలోచించకన్నాడు. అప్పుడు ఆమె మహర్షితో ఇలా అంది, ఓ మహర్షి, నేను నా ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోగల స్వేచ్ఛ నాకుంది, కనుక తప్పు లేదు. కనుక మన ఇద్దరం ఆనందంగా గడుపుదాం, నీకు ధర్మవంచన ఉండదంది. అప్పుడు మహర్షి, నాస్తి స్వతంత్రతా శ్రీణాం, నాస్తి స్వతంత్రతా స్త్రీణాం, అస్వతంత్రా హి యోషితః, ప్రజాపతిమతం ఖేతత్, ప్రజాపతిమతం ఖేతత్, న శ్రీ స్వాతంత్ర్యమర్హతి, న శ్రీ స్వాతంత్ర్యమర్హతి. ఓ కళ్యాణి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, వారు అస్వతంత్రులు. ఇది నా మాట కాదు, ప్రజాపతి యొక్క మాట. స్త్రీ విచ్చలవిడిగా ప్రవర్తించటానికి తగినది కాదు, పద్ధతిగా ఉండాలి. అదే స్త్రీకి అందం అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఇలా అంది, ఓ విప్రుడా, నన్ను మన్మథుడు బాధ పెడుతున్నాడు, కనుక పరిస్థితి గమనించు. నువ్వు కనుక నన్ను ఆదరించకపోయినట్లయితే నువ్వు అధర్మం చేసినట్లు అవుతుంది, నీకు పాపం చుట్టుకుంటుంది అంది. ఆమె మాటలు విని అష్టావక్రుడు ఇలా అన్నాడు, హరంతి దోషజాతాని, హరంతి దోషజాతాని, నరం జాతం యథేచ్ఛకం, నరం జాతం యథేచ్ఛకం, ప్రభవామి సదా ధృత్యా, ప్రభవామి సదా ధృత్యా, భద్రే స్వశయనం వ్రజ, భద్రే స్వశయనం వ్రజ. ఓ కళ్యాణి, మనిషి కనుక స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే అనేక దోషాలు తమ వైపు లాక్కుంటాయి. కనుక నేను స్వేచ్ఛగా సంచరించను, ధర్మానికి లోపడే ఉంటాను. నేను ధైర్యంతో ఎల్లప్పుడూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ నిలబడతాను. కనుక నువ్వు నీ శయ్య మీదకు వెళ్ళి నిద్రించన్నాడు. ఈ కథ మూలంగా వ్యాస మహర్షి లోకంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు, ఇలాంటి పరిస్థితులలో ధర్మంగా ఎలా నడుచుకోవాలి, కామానికి లొంగకుండా ఎలా ప్రవర్తించాలి అనే విషయం చెప్పటం కోసం మహర్షి కథనే ఉదాహరణంగా తీసుకొని చెప్పాడు. శీలాన్ని కాపాడుకోవాలని బోధించాడు. ఆ శ్రీ అష్టావక్ర మహర్షి మాటలు విని ఇలా అన్నది, ఓ విప్రుడా, నీకు తల వంచి నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు, నాకు శరణమివ్వు. పరస్త్రీ కలిసి ఉండటం దోషమని నువ్వు భావిస్తే నన్ను నేనే సమర్పించుకుంటున్నాను నీకు, నన్ను స్వీకరించు, నా చేయి పట్టుకో, నీకు దోషం ఉండదు, ఇది సత్యం. నేను స్వాతంత్రురాలను, అధర్మం ఏదైనా ఉంటే అది నాకే వస్తుంది, పాపం కూడా నాకే వస్తుంది, ఎందుకంటే నేను నీ మీద మనసు పెట్టాను, నన్ను స్వీకరించు అంది. ఆ మాటలు విని అష్టావక్రుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు అసలు ఎలా స్వతంత్రురాలు, ఎందుకు స్వతంత్రురాలు అవుతావు? నిజానికి ఈ మూడు లోకాల్లోనూ కూడా స్వతంత్రం గల స్త్రీ లేదు కదా. కౌమారం బ్రహ్మచర్యం మే, కౌమారం బ్రహ్మచర్యం మే, కన్యైవాస్మిన సంశయః, కన్యైవాస్మిన సంశయః, పత్నీం కురుష్వ మాం విప్ర, శ్రద్ధాం విజహి మామమ. శ్రీని కుమారంలో తండ్రి రక్షిస్తాడు, యవనంలో భర్త రక్షిస్తాడు, వార్ధక్యంలో పుత్రులు రక్షిస్తారు. కనుక స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడిది, లేదు కదా అన్నాడు. ఆ మాటలు విని ఆ స్త్రీ ఇలా అంది, ఓ మహర్షి, నేను కౌమారంలో బ్రహ్మచారిని,
అందువల్ల కన్యగా ఉన్నాను, నన్ను భార్యగా చేసుకో, నా ఆశను నిరాశ చేయకు అని ఆ వృద్ధశ్రీ యవనవతిగా మారిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.